చాలా ఇంట్రెస్టింగ్ విషయము, చాలామందికి ఆసక్తి ఉండే విషయం ఇది. మన యొక్క అష్టమ స్థానము, అష్టమాధిపతి. ఇక్కడ అష్టమ స్థానము, మన అష్టమాధిపతి మన జీవితంలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకు అంటే మీకు ఏవైనా జీవితంలో సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, సడన్గా ఒక డౌన్ఫాల్ అవుతుంది అంటే కనుక అక్కడ అష్టమాధిపతి యొక్క పాత్ర లేదా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క పాత్ర కంపల్సరీ ఉంటుంది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ విషయము, చాలామందికి ఆసక్తి ఉండే విషయం ఇది. మన యొక్క అష్టమ స్థానము, అష్టమాధిపతి. ఇక్కడ అష్టమ స్థానము, మన అష్టమాధిపతి మన జీవితంలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకు అంటే మీకు ఏవైనా జీవితంలో సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, సడన్గా ఒక డౌన్ఫాల్ అవుతుంది అంటే కనుక అక్కడ అష్టమాధిపతి యొక్క పాత్ర లేదా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క పాత్ర కంపల్సరీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకి సడన్ రైజ్ ఆఫ్ వెల్త్ అవ్వచ్చు, సడన్ రైజ్ ఆఫ్ ఫేమ్ అండ్ నేమ్ అవ్వచ్చు. ఇక్కడ ప్రతిసారి వెల్త్ అవ్వదండి, నేమ్ అండ్ ఫేమ్ ఇవి కూడా సడన్గా వాళ్ళు స్టార్డమ్ వస్తుంది, నైట్కి నైట్ స్టార్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? చూడండి, కొంతమంది సెలబ్రిటీ స్టేటస్ ఎలా పొందుతారు, నైట్కి నైట్ స్టార్స్ అయిపోతూ ఉంటారు కొంతమంది. అది కూడా అష్టమాధిపతి మీ యొక్క అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే మనకి ఈ జీవితంలో ఒక సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవి మంచిగా జరుగుతున్నాయా, చెడుగా జరుగుతున్నాయి ఇప్పుడు తెలిసిపోతుంది నేను చెప్పిన దాన్ని బట్టి. ఎలా తెలుసుకోవాలి అంటే కనుక అసలు విషయంలోకి వచ్చేద్దాం. మీరు ఏ లగ్నంలో పుట్టినా సరే మీ అష్టమ స్థానం ఉంటుంది కదా ఖచ్చితంగా. మేష లగ్నంలో పుట్టినా, వృషభ లగ్నంలో పుట్టినా, మిథున లగ్నంలో పుట్టినా, కర్కాటకంలో పుట్టినా, ధనస్సులో పుట్టినా, మీనంలో పుట్టినా, అలాగా మేషం నుంచి మీనం వరకు వచ్చేయండి. ప్రతి లగ్నానికి అష్టమ స్థానం ఉంటుంది. అక్కడ గ్రహాలు ఉన్నాయా లేదా అన్నది ఇక్కడ అసలు అవసరం లేదు. మీకు అక్కడ గ్రహాలు ఉన్నాయా లేదా అన్నది అవసరం లేదు. మీ అష్టమ స్థానం ఉంది కదా, అక్కడ గ్రహాలు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి. మీ యొక్క అష్టమ స్థానాన్ని గురువు కానీ శని కానీ చూస్తే, మీ యొక్క అష్టమ స్థానాన్ని గురువు కానీ శని కానీ చూస్తే ఈ సడన్ ఇన్సిడెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ గ్రహం చూస్తే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక గురు దృష్టిలో మనకు తెలుసు, శని దృష్టిలో మనకు తెలుసు. ఫస్ట్ గురువు గురించి మాట్లాడేసుకుందామండి, తర్వాత శని దగ్గరికి వెళ్తాం. గురువు 5, 7, 9 దృష్టిలతో చూడడం జరుగుతుంది కదా. మీ యొక్క అష్టమ స్థానాన్ని గురువు పంచమ, సప్తమ భాగ్య దృష్టితో చూసినట్లయితే మీకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక్కడ అష్టమ స్థానంలో గురువు ఉంటే విషయం గురించి మాట్లాడట్లేదు. మీ యొక్క అష్టమ స్థానాన్ని గురువు చూడాలి, వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మాకు అష్టమంలో గురువు ఉన్నారండి అంటే అది వేరే, అసలు కాన్సెప్టే వేరేది. మళ్ళీ అది ఇందులోకి తీసిరాకండి. మీ అష్టమ స్థానాన్ని అంటే 8th హౌస్ని, మీ లగ్నం నుంచి 8th హౌస్ ఏంటో చూసుకోండి. మీ 8th హౌస్ని గురువు చూసినట్లయితే పంచమ, సప్తమ ఈ భాగ్య దృష్టిలతోటి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. వీళ్ళు పూర్తి ఆయుర్దాయం ఉంటుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. సడన్ రైజ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ వెల్త్ ఉంటాయి ఈ జాతకులకి. సడన్ రైజ్ ఉంటుంది వీళ్ళకి. అష్టమంలో ఏవైనా గ్రహాలు ఉండి గురుదృష్టి పడి కనుక గ్రహాల యొక్క మహర్దశ జరుగుతుంటే ఇంకా మంచిది. మాకు అలా లేదండి, మాకు ఇలా అష్టమ స్థానాన్ని గురువు చూడట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ అష్టమాధిపతి ఎవరో చూసుకోండి.
మీ అష్టమాధిపతిని కనుక ఏ గురువు పంచమ సప్తమ భాగ్య దృష్టిలతో చూసినట్లయితే అంత అదృష్టము కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి. ఆ జాతకుడికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జాతకుల జీవితం, చాలా బాగుంటుంది. ఈ అష్టమాధిపతిని గురువు చూసినప్పుడు మాత్రం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ జీవితం అండి వాళ్ళది. మంచి నేమ్ అండ్ ఫేమ్, మంచి వెల్త్, ఆరోగ్యము, ఆయుష్ చాలా బాగుంటుంది వీళ్ళకి. దీర్ఘాయుధాయులుగా ఉంటూ ఉంటారు ఈ జాతకులు. ఇది ఒక పాయింట్. అంటే మీ యొక్క అష్టమ స్థానాన్ని లేదా మీ అష్టమాధిపతిని గురువు చూడాలి. ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ఖచ్చితంగా. ఏమంటే అక్కడ అష్టమ స్థానంలో గురువు గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు, ఆయన యొక్క దృష్టిల గురించి మాట్లాడుతున్నాం. పక్కన పెట్టేసేయండి. శని దగ్గరికి రండి. ఇదంతా సడన్ రైజ్ ఆఫ్ వెల్త్, సడన్ రైజ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ చెప్పుకున్నాం, ఆయుష్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఎక్కడికి రండి. ఎప్పుడైతే మీ యొక్క అష్టమ స్థానం మీద శని యొక్క దృష్టి పడుతుందో అక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఆ స్థానం మీద. ఏ దృష్టిలు ఉంటాయి శనికి? తృతీయ దృష్టి, సప్తమ దృష్టి. ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి కామన్ అండి. తృతీయ, సప్తమ, రాజ్య దృష్టి, దశమ దృష్టితో చూస్తూ ఉంటాడు ఆయన. ఈ శని దృష్టి కనుక అష్టమ స్థానం మీద తృతీయ దృష్టితో చూసినా, సప్తమ దృష్టితో చూసినా, రాజ్య దృష్టితో చూసినా మీకు అష్టమ స్థానం మీద ప్రెషర్ పెరుగుతుంది. మీకు సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. శని దృష్టి పడినప్పుడు అంత ఈజీ కాదు. మీకు సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గురువులాగా ఆయుష్ చాలా బాగుంటుంది. ఆయుష్కి ఎటువంటి డోకా ఉండదు. మీ యొక్క అష్టమ స్థానాన్ని కనుక శని చూసినట్లయితే పూర్తి ఆయుర్దాయం కలిగి ఉంటారా జాతకులు. మీ అష్టమాధిపతిని కనుక శని చూసినట్లయితే, ఇదే తృతీయ, సప్తమ, రాజ్య దృష్టిలతో శని చూసినట్లయితే అష్టమాధిపతి దశ వస్తున్నప్పుడు మీకు ఆయుర్దాయం చాలా బాగుంటుంది. ఆయుష్కి ఎటువంటి లోటు డోకా ఉండదు. అది ఇంకా పక్కన పెట్టేసేయండి, హ్యాపీ. గురువు కానీ శని కానీ చూస్తే మీ ఆయుర్దాయం చాలా బాగుంటుందండి. ఒక పాయింట్ చెప్పాలంటే మీ అష్టమ స్థానాన్ని, అష్టమాధిపతిని కానీ శని చూస్తున్నప్పుడు అష్టమ స్థానాన్ని, ఆ స్థానం మీద ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. మీ యొక్క అష్టమ స్థానం మీద ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క మహర్దశ వస్తున్నప్పుడు చాలా కష్టపడాలి. ఈజీగా రావు, ఈజీగా గెయిన్ చేయలేరు మీరేమి. సడన్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. అక్కడ అదే ప్లేస్లో గురు దృష్టి పడిందంటే చాలా అదృష్టం. వాళ్ళకి నెగిటివ్స్ ఏముండవు, అన్ని పాజిటివ్సే. ఇక్కడ కేవలం శని యొక్క దృష్టి ఉన్నప్పుడు మాత్రము సడన్ ఇన్సిడెంట్స్ అంటే మీకు ఒక లెసన్ అనమాట, ఒక గుణపాఠం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి తేరుకుని బయటపడతారు మీరు. గుర్తుంచుకోండి, శని దృష్టి పడినప్పుడు అష్టమ స్థానం మీద కానీ అష్టమాధిపతి మీద కానీ మీకు ఒక అనుభవం వస్తే కానీ మీకు ఒక లెసన్ అంటూ, మీరు ఒక పాఠం అంటూ నేర్చుకోరు. మీరు గమనించుకోండి. మీ అష్టమ స్థానం మీద శని దృష్టి ఉన్నా, మీ అష్టమాధిపతి మీద శని దృష్టి ఉన్నా ఆ జాతకులకి ఒక గుణపాఠం ఖచ్చితంగా రావాల్సిందే. ఆ గుణపాఠం జరిగిన తర్వాతే వాళ్ళు నేర్చుకుంటారు. నిజాలు ఏంటన్నది తెలుసుకుంటారు. ఒక మొట్టికాయ ఖచ్చితంగా జాతకులకి తగలాల్సిందే. అది శని యొక్క తత్వం. విపరీతమైన ప్రెషర్ పెడతాడండి అక్కడ. అంటే నేర్చుకో, నువ్వు ఎందుకు నేర్చుకో, ఇక్కడ నెగిటివ్గా తీసుకోకూడదు. ఇక్కడ శని దృష్టి ఎలా ఉంటుందంటే నువ్వు నేర్చుకో, ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎందుకంత బద్ధకం ఏంటి అని టీచర్ చూడండి స్టూడెంట్కి ఎలా చెప్తారు అలా అనమాట. ఇంకా విపరీతమైన డిసిప్లిన్ తోటి, విపరీతమైన స్ట్రెస్. ఇప్పుడు మన కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ వచ్చిన తర్వాత చూడండి స్టూడెంట్స్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో అంత స్ట్రెస్ ఉంటుందన్నమాట జాతకుల మీద. ఒక గుణపాఠం నేర్పించి మంచి ఫలితాలు ఇస్తాడు. మంచి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. కానీ గుణపాఠం నేర్పించి మాత్రమే వాళ్ళకి ఆ ఫలితాలు అన్నవి దక్కుతాయి. మీ అష్టమ స్థానం మీద శని దృష్టి పడినా, మీ అష్టమాధిపతి మీద శని దృష్టి పడినా ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ సందేహం రావచ్చు, అయ్యా మా అష్టమ స్థానాన్ని గురువు కానీ శని కానీ చూడట్లేదు, మా అష్టమాధిపతిని గురువు కానీ శని కానీ చూడట్లేదు, మరి ఎలాగ? మీ అష్టమాధిపతి ఏ రాశిలో ఉంటారో చూసుకోవాలి. అప్పుడు మీ అష్టమాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు అనుకోండి, రాజయోగం, అది బాగుంటుంది, ఇంకా దాన్ని పక్కన పెట్టేసింది. అది కాకుండా మీ అష్టమాధిపతి ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశ్యాధిపతిని తీసుకోవాలండి. ఇప్పుడు మీ అష్టమాధిపతి 8th లార్డ్ ఏ రాశిలో ఉన్నారో చూడండి. ఓకే,
ఆ అష్టమాధిపతి ఉన్న రాశి ఆ అధిపతిని ఈ గురువు చూసినా ఈ శని చూసినా సేమ్ ఇదే రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. ఎక్కువ శని చూసినప్పుడు మాత్రం వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటారండి పాఠాలు. ఈజీగా రాదు వీళ్ళకి రిజల్ట్. గురువు చూస్తే అత్యంత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆ జాతకులు అదృష్టవంతులు ఖచ్చితంగా కలుగుతాయి. అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. గురువు చూడడం చాలా మంచిది. సడన్ ఇన్సిడెంట్స్ చాలా పాజిటివ్గా జరుగుతాయి వాళ్ళకి. ఇక్కడ శని చూస్తున్నప్పుడే చెక్ చేసుకోవాలి, అక్కడ ఏ గ్రహాన్ని చూస్తున్నాడు, ఆయన ఏ స్థానం అయింది, ఏది అష్టమాధిపతి ఉన్నది ఆ రాశి, ఆ రాశ్యాధిపతి ఏ స్థానంలో ఉండి శనిచే చూడబడుతున్నాడు, అక్కడ ఎంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, ఏ దృష్టితో చూస్తున్నాడు. తృతీయ దృష్టి అయితే ఒకటి స్ట్రెస్ ఉంటుంది, సప్తమ దృష్టి అయితే ఒక స్ట్రెస్ ఉంటుంది, రాజ్య దృష్టి అయితే ఒక స్ట్రెస్ ఉంటుంది. అంటే ఒక లెసన్ ఖచ్చితంగా నేర్చుకుంటారు వాళ్ళు. దాన్ని బట్టి దాని యొక్క ఈ పవర్ అన్నది ఉంటుంది, ఏ దృష్టితో చూడడం జరుగుతోంది. వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఆయుర్దాయం చాలా బాగుంటుంది, నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉంటాయి. కానీ ఒక పెద్ద మొట్టుగా తగులుతుంది వాళ్ళకి, మోసపోవడం, ఏదో రకంగా ఒక లెసన్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక్కసారిగా కింద పడిపోవడం, మరలా మొదటి మెట్టు నుంచి ఎక్కడము. వాళ్ళు ఏంటంటే ఎలా ఫీల్ అవుతారంటే, కింద పడిపోయారు అనుకోండి ఒకసారి, అయ్యో మాకు ఇలా శని దృష్టి వల్ల ఇలా జరిగిందే, ఇంక నేను పైకి లేవలేనేమో, మరలా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇంకేం స్టార్ట్ చేస్తానని నిరాశపడిపోతూ ఉంటారు. నిరాశపడకండి, మరలా మొదలు పెట్టండి. శని ఖచ్చితంగా పీక్స్లోకి తీసుకువెళ్తాడు. శని అంత పవర్ఫుల్. శని ఇచ్చే రిజల్ట్ మీరు కష్టపడినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఇచ్చేదే శని. అసలు శనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి శని దృష్టి ఉన్నప్పుడు మాత్రం మీరు ఆ లెసన్స్, ఆ పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుంటూ ఎదరికి వెళ్ళండి. అలాగే ఎదరికి వెళ్తారు కూడా మీరు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, మీ యొక్క అష్టమాధిపతి ఏ రాశిలో ఉంటారో చూసుకుని ఆ రాశ్యాధిపతి, మీ అష్టమాధిపతి ఉదాహరణకి ఏ సింహరాశిలోనో తులారాశిలోనో ఉండడం జరిగింది అనుకోండి. సింహరాశి అయితే రవి, తులారాశి అయితే శుక్రుడు. ఇక తర్వాత మీ యొక్క అష్టమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి. మీ అష్టమాధిపతి ఏ నక్షత్రంలో అయితే ఉంటారో ఆ నక్షత్రాధిపతిని గురువు కానీ ఈ శని కానీ చూసినా సేమ్ అవే రిజల్ట్స్ ఉంటాయి. మీ అష్టమాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతిని గురువు కానీ శని కానీ చూసినా, మీ అష్టమాధిపతి ఏ నక్షత్రంలో ఉండడం జరుగుతుందో ఆ నక్షత్రాధిపతిని ఇదే గురువు కానీ శని కానీ చూసినా ఇవే రిజల్ట్స్ ఉంటాయి. బాగుంటుంది, వాళ్ళకి ఆయుర్దాయం బాగుంటుంది. గురువు చూసినా శని చూసినా ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే పూర్తి ఆయుర్దాయం అండి. ఆయుష్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇది పాయింట్ చూసుకోండి, నోట్ చేసుకోండి, ఇంకా అది పక్కన పెట్టేసేయండి. ఇక తర్వాత వారి యొక్క సక్సెస్ రేట్, జీవితంలో సక్సెస్ రేట్, ఇది కూడా కదా మెయిన్ కదా. సక్సెస్ అవ్వకుండా అక్కడే ఉండిపోతే ఉపయోగం ఏముంటుంది? సక్సెస్ రేట్ అన్నది మాత్రము గురువు చూసినప్పుడు చాలా సింపుల్, ఈజీగా వచ్చేస్తుంది. సడన్ ఇన్సిడెంట్స్ కూడా చాలా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి. శని చూస్తున్నప్పుడు మాత్రము సక్సెస్ రేట్ వస్తుంది, కానీ గుణపాఠం నేర్చుకున్నాకే సక్సెస్ రేట్ అన్నది వస్తుంది, పీక్స్లో ఉంటుంది అది కూడా. కానీ సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయండి, అది కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆ విషయంలో మాత్రం మీకు అసలు తెలియకుండా వస్తూ ఉంటాయి. మరి కొంచెం జాగ్రత్త వహించాలండి. తెలియకుండా వస్తాయంటున్నారు, జాగ్రత్త వహించాలంటున్నారు. ఎలాగా? దానికే రెమెడీస్, దానికే దేవతార్చన. దైవాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఎటువంటి నెగిటివ్స్ దరి చేరవు. అందులోనూ శని దృష్టిలు పడినప్పుడు వాళ్ళు దేవతార్చన ఎంత చేస్తే అంత బలం పెరుగుతుంది, వాళ్ళకి నెగిటివిటీస్ తగ్గుతాయి. మీరు చేసి చూడండి, మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా చేసి చూడండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా, మళ్ళీ ఇంటరప్ట్ అయిపోతాను, వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను అలా ఫ్లోలో. మీ యొక్క అష్టమ స్థానాన్ని కానీ అష్టమాధిపతిని కానీ, అష్టమాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతిని కానీ, అష్టమాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతిని కానీ, గురువు కానీ శని కానీ చూసినట్లయితే మీకు సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. గురువు చూసినప్పుడు ఎలాగా, శని చూసినప్పుడు ఎలాగన్నా చెప్పేశాను. దానికి శని చూస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి, స్ట్రెస్ ఉంటుంది ఆ స్థానం మీద. సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. ఆయుర్దాయం బాగుంటుంది, సక్సెస్ రేట్ ఇద్దరికీ బాగుంటుంది. సరే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైతే గురువు చూసినా శని చూస్తున్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సింది రుద్రం అండి. నమకం చమకం మీకు చదవడం వచ్చినట్లయితే నమకం చమకం చదువుకుంటూ ఉండండి. ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు మీకు అవ్వట్లేదు చదవడానికి అనుకున్నప్పుడు ప్రతి సోమవారము శనివారము చదువుతూ ఉండండి. సోమవారము శనివారము నమకం చమకము
ప్రతిరోజు చదివితే ఇంకా బలం పెరుగుతుంది. ఇది చాలా మంచి రెమెడీ అండి ఈ జాతకులకి. శని ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి. గురువు చూస్తున్నప్పుడు కూడా చేసుకోండి, మంచిదే, చెడ్డేం కాదు కదా. ఇలా నమ్మకం చమకం చేస్తూ ప్రతి మాసంలో అమావాస్య రోజున మీ శక్తి మేరకు అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. మీ శక్తి మేరకు మీరు ఇద్దరికే పెట్టగలరండి భోజనం, ఇద్దరికే పెట్టండి. ఒక్కరికే పెట్టగలరు భోజనం, ఒక్కరికే పెట్టండి. లేదండి మేము ఒక 10 మందికి పెట్టగలము, పెట్టండి. మేము వృద్ధాశ్రమంలో పెడదాం అనుకుంటున్నామండి, పెట్టండి. ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఎలా అయిపోయిందంటే క్యాష్ తీసుకుంటున్నారు. ఫోన్పే చేసేయండి, గూగుల్ పే చేసేయండి, అకౌంట్స్లో వేసేయండి. అది ఎలా ఖర్చు పెడుతున్నారో మనకు తెలియట్లేదు. మన ఖర్చు అన్నది కరెక్ట్ మార్గంలో కరెక్ట్ వేలో వెళ్ళాలి. కాబట్టి వస్తువులు మేము తీసుకొచ్చిస్తామండి, మీరు వండి పెట్టండి వాళ్ళకి అన్నట్టుగా మీరు చెప్పండి వాళ్ళకి, డబ్బు కట్టేయకుండా. ఈ బలం దీని యొక్క పట్టు చాలా ఎక్కువ ఉంటుంది మీకు. ఇలా చేసి చూడండి ప్రతి అమావాస్యకి. తర్వాత ప్రతిరోజు నమ్మకం చమకం చదువుకోవడానికి ప్రయత్నించండి. లేదు సోమవారం శనివారం చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చేయాలండి మాకు, మేము ఇంకా పీక్స్లో కోరుకుంటున్నాం మా ఫేమ్ అండ్ నేమ్ అనుకున్న వాళ్ళు ఒక స్ఫటిక లింగం తీసుకోండి, శివలింగాన్ని తీసుకోండి, స్ఫటిక శివలింగాన్ని. ప్రతిరోజు కూడా మీ దేవుడి మందిరంలో ఒక చిన్న బౌల్లో పెట్టుకోండి, వెండి బౌల్లో పెట్టుకుంటే చాలా మంచిది. పెట్టుకుని నీరు పోయండి. మీరు ఈ స్నానం చేసేసి పనికి వెళ్ళే ముందు, మీ వృత్తిలోకి వెళ్ళే ముందు మీరు కాస్త మంచినీటిని పోసుకుని ఆ శివలింగానికి మీరు వెళ్తూ ఉండండి. ఈ 3 చెయ్యండి. మీకు ఎంత మార్పులు ఉంటాయో మీరే చెప్తారు తర్వాత. ఆ నెగిటివ్స్, సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతాయని చూసారా శని ఈ దృష్టిలో ఉన్నప్పుడు, అవన్నీ తగ్గిపోతాయి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ యొక్క సక్సెస్ రేటు పీక్స్లో ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.